ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన నా తండ్రి, నా చక్కని దేవానికి స్తోత్రాలు. అర్థ సహితమైన పాట. జీవితం ఎవరికి? ఈ జీవితం ఎవరికి? ఈ లోకములో నీవు జీవించే జీవితం ఎవరికి? ప్రభు, ఆ ప్రశ్నతోటి ఆ పాట పాడబడుతుంది. 4 చరణాలలో 4 విషయాలు మీరు రాయించారు. ఎంతమంది దానిని అర్థం చేసుకుంటూ పాడారో నాకు తెలియదు. జీవితం అబ్బాయిల కోసమా? జీవితం అమ్మాయిల కోసమా? జీవితం డబ్బు కోసమా? జీవితం ఈ లోకములో ఆనందం కోసమా? జీవితం ఈ లోకములో తలతల మెరిచే వాటి కోసమా? జీవితం అమ్మ నాన్న కోసమా? జీవితం భర్త కోసమా? భార్య కోసమా? ప్రక్కన వాళ్ళ కోసమా? నా కోసమా? నా జీవితం నా దేవుని కోసమా? ఎవరి కోసం? ఎవరి కోసం నేను బ్రతుకుతున్నాను? ప్రభువా, ఈ జీవితాన్ని ఇచ్చిన వాని కొరకే బ్రతుకుతున్నానా? లేకపోతే ఈ లోకములో నాశనమైపోయే వాటి కొరకు జీవిస్తున్నానా? ప్రశ్న వేయబడుతూ ప్రభువా 4 రకాలైన యొక్క జవాబులు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. చేరువచ్చిన మేమందరం నీ వాక్యపు యొక్క వెలుగులో పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ జీవించటానికి, బ్రతకడానికి, ఎదగడానికి సహాయం చేయి. ఈ లోకములో ఎప్పుడో మా జీవితం ముగింపు మాకు తెలియదు, ఎవరికి తెలియదు. జీవిత సత్యాలు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో రాయించారు. నీకే స్తోత్రాలు. నీ ఆత్మ చేత మమ్మలను బలపరచ, మా మనసులను, మా హృదయములను, మా దృష్టి, మా వినికిడిని ఇక్కడ ఉంచడానికి సహాయం చేయి. మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రతి విధమైనట్టుగా పరిస్థితుల నుంచి మమ్మల్ని చక్కబరచ. నీ పరిశుద్ధ ఆత్మ యొక్క తాకుదలలో మమ్మల్ని ఉంచి మమ్మల్ని మోటివేట్ చేయండి. మమ్మల్ని ఇన్స్పైర్ చేసే దేవుడు నువ్వు ఒక్కడవే. మమ్మల్ని బలపరిచేవాడు నువ్వు ఒక్కడవే. నీకు అప్పగించుకుంటూ జీవితం చాలా ఉంది. దానిని పాడు చేసుకోవటమో, దానిని బాగు చేసుకోవటమో కూడా మా చేతిలో పెట్టారు. కాబట్టి శ్రద్ధ కలిగి ఆలకించడానికి, దాని ప్రకారంగా జీవించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచు. నా నోట నీ మాటలు ఉంచాలి. అనవసరమైనది ఎక్కడ నోటి నుంచి బయటికి రాకుండా కీర్తన 141:3 ప్రకారంగా నాకు కాపు పెట్ట. ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆ పాట పాడుకుంటున్నప్పుడు నా మటుకైతే అనిపించింది, ఎవరి కొరకు నేను జీవిస్తున్నానా అని. ఈ లోకములో ప్రేమించుకునే అమ్మాయి అబ్బాయి అనుకుంటుంటారు, నువ్వు లేకపోతే నేను క్షణమైనా ఉండలేను. విన్నారా ఈ మాటలు ఎప్పుడన్నా? నువ్వు లేకపోతే నేను క్షణమైనా ఉండలేను, నిన్ను చూడలేకపోతే నేను అసలు ఉండలేను, నువ్వు ఫోన్ చేయకపోతే నేను తట్టుకోలేను. ప్రభు చిత్తం మీద రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయి చెప్పేవి మీకు. మీరు వినాలే కానీ రాసుకోవాలి కానీ చాలా ఉన్నాయి. నా దగ్గరే ఉన్నాయి, ఇంకా లోకల్ చాలా ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ పాట పాడుతున్నప్పుడు జ్ఞాపకం చేయబడుతుంది. జీవితం ఒకటే ఒకటి, మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. జీవితం మరలా రాదు, గమనించాలి. జీవితం ఒకటే ఒకటి. రెండో జీవితం ఏముందా? లేదు.
ఈ జీవితం 10 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చు, 30 years అవ్వచ్చు, 100 years అవ్వచ్చు, మనకు తెలియదు. అయితే ఈ 10 years అయినా 100 years అయినా ఈ జీవితం, ఈ స్పాన్లో మధ్యలో మన జీవితం ఉంటుంది. ఈ జీవితాన్ని ఏమి చేసుకుంటావో అది కూడా నీ చేతిలోనే ఉంది. సో మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకోవటానికి కొరకై ప్రయాసపడదాం అని చెప్తున్నాను. ప్రయాసపడదాం. జీవితం అనేది చాలా విలువైంది, చాలా విలువైంది. సో నేను టాపిక్ వెళ్తాను. మనం చూసుకుంటున్న టాపిక్ ఏంటిది? గ్రో టు గ్రో, లేకపోతే ఎదుగుట. ఎదుగుట. ఈరోజు మీకు ఒక వరల్డ్ ఫేమస్ డిక్షనరీలో ఉన్న 8 అర్థాలు ఉన్నాయి. గ్రో అనే దానికి నేను ఇంకొక 2 యాడ్ చేసి మొత్తం 10 చెప్తా, మీరు రాసుకోవచ్చు. మొత్తం 10 అర్థాలు. ముందు మన వాక్య భాగాన్ని చదువుకుందాం. నిన్న చదువుకుంది మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు 2:26. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇంకో మాట కూడా, ప్రసంగి గ్రంథం. ఇవన్నీ మీకు మొదటి రోజు చెప్పాను. ఈరోజు 2 వచనాలు మీ దగ్గర రాసి పెట్టుకోండి. ప్రసంగి 562వ పేజీ. ప్రసంగి గ్రంథం, కీర్తనల తర్వాత సామెతలు, సామెతల తర్వాత ప్రసంగి ఉంటుంది. బైబిల్లో ఉన్నట్టు 66 అధ్యాయాలు మీరు బైహార్ట్ చేస్తే సరే. 562వ పేజీ, ప్రసంగి 11 5వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. 5వ చరణం, లేకపోతే 5, 6 కూడా చదువుకుంటే మంచిది. లేకపోతే 6వ వచనం చదువుదాం. ఒక 6వ వచనమే. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించును, ఇది ఫలించును, లేక రెండును సరి సమానముగా ఎదుగును, నువ్వు ఎరుగవు. నేను ఎందుకు ప్రసంగి గ్రంథములో నీ వచనాన్ని కూడా చూపించానంటే, అక్కడ రాయబడిన మాట, ఉదయమున ప్రారంభించారు విత్తనం విత్తటం, వెనుక తీయకుండా సాయంకాలం వరకు ఏం చేస్తూ వచ్చారు? విత్తనము పలుకుతూ ఉండాలి. మీరు నోరు తెరిచి మాట్లాడుతూ ఉండాలి. 1 వే ట్రాఫిక్గా ఉండకూడదు. మీకు అదే చెప్తున్నాను. అది మీరు అభ్యాసం చేసుకోండి. నేను అంటున్నప్పుడు వెంటనే దాన్ని ప్రతిస్పందించడం నేర్చుకోండి. అది మీ భవిష్యత్తులో మీరు ఎదగటానికి చెప్పే నీకు సూచనలు ఇవి. అలాగనే మౌనంగా కూర్చుంటే ఎదగలేరు మీరు. అది చెప్తున్నాను. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వెనుక తీయకుండా విత్తువాడు ఏం చేశాడు? విత్తుతూ వచ్చాడు. విత్తుతూ వచ్చినటువంటి యొక్క వాడుకు అక్కడ చెప్తున్నాడు, ఉదయకాలములో విత్తినది మొదట ఎదిగిందో, సాయంకాలం విత్తినది మొదట ఎదిగిందో, లేకపోతే రెండు సరి సమానంగా ఎదిగినాయో నీకు తెలియదు అన్నాడు. అలాగనే చెప్పబడుతున్న ఈ మాటలు కొంతమందిలో ఇప్పుడే మొలకెత్తుతాయి, కొంతమందిలో ఎప్పుడో చూద్దామని అన్నట్టుగా మొలకెత్తుతాయి. అర్థమవుతుంది కదా? దాని కొరకు తీసుకొచ్చా వచ్చిన. కొంతమందికి ఇప్పుడే కనుక మొలకెత్తుతుంది. చెప్పేటప్పుడే దేవుని వాక్యము ద్వారా దర్శించబడతాం, చెప్పే మాటల ద్వారా. ఇంకొంతమందికి ఒక్కసారి నాటదు, వీళ్ళకి ఒక్కసారే నాటదు. కాబట్టి ఉదయకాల సమయం నుండి సాయంకాలం వరకు విత్తుతూ వచ్చిన విత్తనాలలో
ఎప్పుడు ఏది మొలుస్తుందో తెలియదు. అలాగనే మన జీవితాలలో కూడా అంతే. కొన్నిసార్లు రెండు సరి సమానంగా మొలవచ్చు. ఒక్కోసారి సాయంకాలం విత్తింది మొలవచ్చు, ఉదయం విత్తింది సాయంకాలం ఎప్పుడో మొలవచ్చు. మన చేతిలో లేదు. కానీ ఇక్కడ మన జీవితంలో విత్తుతున్న విత్తనం ఇప్పుడు మొలకెత్తాలో 10వసారి మొదకెత్తాలో అనేది మాత్రం నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే విత్తనం విత్తుతుంది ఎవరిలో? మనలోనే కనుక. కొంతమందికి చాలా సమయానికి ఏమవుద్ది? వెలుగుద్ది అంటే బలు వెలిగిందంటారా అంటారు. చెబుతా ఉంటే ఏం వెలిగిందంటారా? బల్బు వెలిగిందంటే అంటమైతే అర్థమైంది. బల్బు అంటే మైండ్. అర్థమైందా? మైండ్ అర్థమైందా? వెలిగిందా? అర్థం చేసుకున్నావా? అందరు నవ్వుతుంటే వీడికి పక్కన వాడికి అర్థం కాదు నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నారు? తర్వాత వాడు చెప్తే కానీ అర్థమవుతుంది, వీడికి నవ్వుతాడు. అర్థమైందా? అదేనమాట అర్థం కాదు. సో కొంతమందికి వెంటనే ఫలిస్తుంది, కొంతమందికి కొంచెం స్లో. ఇది మనుషుని యొక్క అందరూ ఒకటే రకం ఉండరు. నాకు తొందరగా ఎలగలేదు కాబట్టి నేను దద్దమ్మను అనుకోవాల్సిన పనిలే. తొందర ఎలగకపోయినా తొందర ఎలిగినా కూడా మనందరినీ కలుగజేసిన వాడెవడు? ఆయన కలుగజేశాడు. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాల్లో దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే చాలు. సో నేను ఇప్పుడు ఈరోజు కేవలం అర్థాలు మాత్రమే చెప్తా. అర్థాలు మొత్తం 10. గ్రో అనే మాటకు అర్థాలు నేను జ్ఞాపకం చేయండి. నేను రాసుకొని వచ్చాను, నేను అందరూ ప్రిపేర్ అయ్యాను. నేను మీకోసమే యవనస్తులు కూడికైతే నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా కూర్చుంటున్నాను. మామూలుగా బైబిల్ స్టడీ కూడా కూర్చునేవాడు కాదు అట్లా. ఎందుకంటే మీకు దానిని దేవుని యొక్క వాక్యముతో జత చేసి మిమ్మల్ని ప్రేరేపించడానికి, మిమ్మల్ని మోటివేట్ చేయాలి. అది నా ఆశ. ఇప్పుడు మీరు మోటివేట్ చేయబడకపోతే, ఇన్స్పైర్ చేయబడకపోతే, మోటివ్ అంటే ప్రేరేపణ అనే మాటకి అర్థం. మోటివేషన్ అంటే ప్రేరేపించడం. కొంతమందికి అలాగనే ఉంటారు. ప్రేరేపిస్తే కానీ బండి ముందుకు చెప్పండి ఎవరు తెలిసి సాగదు. కొన్నిసార్లు బండి అట్లనే పెడితే, మరి ముఖ్యంగా మంచు చలికాలం అట్లనే పెడితే బండి ఏం కాదంటే స్టార్ట్ కాదు. వారం రోజులు పెట్టి అట్లా పెట్టేసావంటే మంచుకి ఏమైపోద్ది? ఇంజిన్ బాగా చల్లబడిపోద్ది. బయటికి తీసుకెళ్ళి స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ కాదండి. ఎందుకు? చల్లబడిపోయింది. ఇప్పుడు దానికి ఏం చేయాలి తెలుసా? చోక్ ఉంటుంది అక్కడ. ఆ చోక్ వేసి స్టార్ట్ చేస్తే అప్పుడు డ్రుర్ అంటుంది. అది ఎగిపోతే కొట్టి అరగంట కొట్టిన తర్వాత అప్పుడు కాలు పోయిన తర్వాత అప్పుడు ఎదుగుద్ది. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. కనుక మనకు కూడా కొన్నిసార్లు ప్రేరేపించే వాళ్ళు ఒకరు ఉండాలి. ప్రేరేపించే వాళ్ళు ఒకరు ఉంటే ఆ విధంగా మనం కూడా ఏమవుతుంటాము? ప్రేరేపించబడుతుంటాం. దాని కొరకు అవసరం, ప్రతి ఒక్కరికి అవసరమే ప్రేరేపణ అనేది. నీకు నాకు మనందరికి అవసరం. నాకు అవసరం లేదు అనేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ప్రేరేపణ అవసరం. సో దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యముతో జత చేసుకుంటూ ఆ ప్రేరేపించబడటం అనే దానిని మనం చూస్తుంటున్నాం. దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా వినటానికి కొరకు, రాసుకోవడానికి కొరకు, దానిని అనుసరించడానికి కొరకే ప్రయత్నించాలి. మొదటి అర్థం నేను ఇంగ్లీష్లో రాస్తాను, తెలుగులో కూడా రాస్తా. ఇంక్రీజ్ అంటే ఏంటిది? వృద్ధి. గ్రో అనే మాటకి ఇంగ్లీష్లో ఇప్పుడు రాస్తున్నాను, టు గ్రో, వృద్ధి. దేనిలో ఇంక్రీజ్ మీకు రాస్తున్నాను, గమనించాలి. నాకు చెత్తవారం వచ్చింది.
ఏం చేద్దాం? సరే, మొదటిది ఇన్ సైజ్. రాసుకోండి, పరిమాణములో జ్ఞాపకం చేసుకోండి. పరిమాణములో ఇంక్రీజ్ కావాలి. రెండవది నంబర్, సంఖ్యలో పరిమాణములో ఇంక్రీజ్ ఉండాలి. రెండవది నెంబర్లో, సంఖ్యలో ఇంక్రీజ్ ఉండాలి, వృద్ధి ఉండాలి. మూడవది స్ట్రెంగ్త్, గమనించాలి. మొదటిది ఎదుగుట అనే మాటకి అర్థాలు చెప్తున్నాను ముందల. ఇంక్రీజ్ అంటే వృద్ధి. దేనిలో సైజులో, పరిమాణము జ్ఞాపకం చేసుకో. రెండవది సంఖ్యలో. మూడవది స్ట్రెంగ్త్, బలములో జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సైజులో పెరగటం అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఉదాహరణకి మీకు అర్థమని చెప్తా. ఉదాహరణకి నేను 99లో ఇక్కడికి వచ్చా, ఏప్రిల్ మాసంలో. ఏప్రిల్ మాసంలో ఇక్కడికి వచ్చినప్పుడు మందిరం అది అక్కడ దాకుండేది. ఈ చాపం చూసారు, అక్కడ దాకుండేది. ఇప్పుడు మందిరం సైజ్ ఏమైంది? ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి పోయింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అటు పెరిగింది. అంటే సైజ్ ఏమైంది? పెరిగింది. అది ఇంక్రీజ్ అంటే జ్ఞాపకం చేసుకోండి సైజ్ అంటే. రెండవది అప్పుడున్నప్పుడు అక్కడ దాకే కూర్చునేవాడు, అంటే నెంబరింగ్ కూడా ఏమైంది? పెరిగింది, వృద్ధి చెందింది. అది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మూడోది స్ట్రెంగ్త్ అంటే బలం. అప్పుడు ఉన్న ఆత్మీయతకు ఇప్పుడు ఉన్న ఆత్మీయతకు జ్ఞాపకం చేసుకోండి. అంటే మనం వాటిలో ఏం చేస్తూ వచ్చినాము? ఎదుగుతూ వచ్చావోలే చూసుకోవాలి. శారీరకంగా కూడా బలం అన్నాం కదా. చిన్నప్పుడు ఒక బలం ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి అప్పుడేమన్నా వాళ్ళు కొడుతూ ఉంటే కొట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు పెద్దాలైన తర్వాత ఏం చేస్తున్నాము? ఇంకొకటి మనము పడుతున్నాం. ఎట్లా ఇచ్చింది? బలం వచ్చింది. సో పెరగటానికి మీకు ఇంకా తర్వాత డీటెయిల్గా తర్వాత రాబోయే జ్ఞాపకం చేస్తాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అంతే. మొదటిది ఇంక్రీజ్ అర్థం. రెండో అర్థం ఆఫ్ పర్సన్ ఆర్ యానిమల్. ఇక్కడ గమనించాలి, ఇంక్రీజ్ అనే మాటకు అర్థం ఇది జ్ఞాపకం చేస్తారు. రెండవది వ్యక్తికి, అలాగనే జంతువులకు జ్ఞాపకం చేసుకుని. వ్యక్తికి, ఆఫ్ పర్సన్, ఆఫ్ యానిమల్, ఏదైనా సరే యానిమల్ జ్ఞాపకం చేసుకోండి. దీనికైనా, వ్యక్తికైనా, జంతువుకైనా ఎలాగ గ్రోత్ అనేటువంటి యొక్క విషయానికి జ్ఞాపకం చేస్తాం మీకు. ఇప్పుడు మీకు ఇంతమంది చెప్పాను విషయం. ఎత్తులో ఏమవుతుంటాము? పర్సన్ జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తి ఎత్తులో ఏమవుతుంటాడు? పుట్టినప్పుడు ఏమైనా కొంచెం ఉంటాడు అడుగు, తర్వాత 2 సంవత్సరాలకి అడుగున్నర 2 అడుగులు. అక్కడి నుంచి ఏమవుతాడు? సర్టన్ ఏజ్కి వచ్చేసరికి ఎదుగుదల ఏమవుతుంది? ఆగిపోతుంది. జ్ఞాపకం చేసుకోండి. అలాగా ఎదుగుదల. ఇంకొకటి కూడా వయసులో, వయసులో కూడా చిన్నప్పుడు పసిపిల్లలు అంటాం, ఇంకొంచెం ఎదిగిన వాళ్ళు ఏమంటాం? చెప్పండి, ఏమంటాం? బాలురు అంటాం. నోరు తెరిచి చెప్తా ఉండండి, అట్ట అనుకోవాకండి, నోరు తెరవండి. బాలురు అంటాం. అక్కడి నుంచి తెలిసి ఎదిగిన వాళ్ళు ఏమంటాం? యవనస్తులు అంటారు. జ్ఞాపకం చేసుకోండి. అక్కడి నుంచి ఎదిగిన వారిని మధ్య వయస్కులు అంటారు. ఇంకా అక్కడి నుంచి ఎదిగిన వారిని పెద్దవాళ్ళు అంటారు, వృద్ధులు. గమనించాలి. అంటే ఈ వయసులో ఎదిగే కొలది పేర్లు మారినాయి. జ్ఞాపకం చేసుకోండి, పేర్లు మారినాయి. చిన్నప్పుడు పిల్లలు, ఒకవేళ యానిమల్ తీసుకుందాం. మీ ఇంట్లో పిల్లి ఉందనుకోండి, పిల్లి పిల్లలు పెట్టింది. అర్థమైందా?
పిల్లి ఏం చేసింది? పిల్లలను పెట్టింది. పిల్లలు ఏమవుతున్నాయి? మొదట పిల్లలు అన్నాం, తర్వాత ఎదిగే కొలది ఏమైంది? అది పిల్లయింది. ఇప్పుడు పిల్ల కాదు, అది ఏమైంది? అది పిల్లయింది. అర్థమవుతుంది కదా? సో పర్సన్కి యానిమల్కి రెండో ఒకటిని యొక్క అర్థం జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మూడవది ఆ ప్లాంట్. వృక్షాలు జ్ఞాపకం చేసుకోండి. మొదటిది ఇంక్రీజ్, రెండవది ఆ పర్సన్ అండ్ యానిమల్, తర్వాత ప్లాంట్. ఇప్పుడు ప్లాంట్ వృద్ధి చెందటం. ఇప్పుడు మీకు అర్థమవడానికి చెప్తున్నా. నేను 99లో వచ్చాను ఇక్కడికి. 99లో వచ్చిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత గోడ కట్టడం, ప్రహరీ గోడ, తర్వాత అటు మేరవా తోలిచ్చిన తర్వాత ప్రహరీ గోడ కట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ యాప చెట్టు ఉంది, చూసారా? మీకు అర్థమవడానికి చెప్తున్నా. యాప చెట్టు, ఆ యాప చెట్టును అప్పుడు అక్కడ వేసాం. ఇప్పుడు యాప చెట్టు గమనించాలి, ఇక్కడ దీనికి వీటి తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఆ పర్సన్ యానిమల్ కానీ ఒక స్థలములో ఉండి వృద్ధి చెందవు. జ్ఞాపకం చేసుకోండి. ఇవి జాగ్రత్త రాసుకోండి. అక్కడ మీరు రాసుకునేటప్పుడు ఒక స్థలములో ఉండి వృద్ధి చెందవు అవి. ఇప్పుడు నేను పుట్టింది జాండ్రపేట, పెరిగింది ఏమైనా అస్సాంలో 5 సంవత్సరాల దాకా. మా నాన్నతో మిలిటరీలో ఉన్నాడు, కానీ మా అమ్మ దగ్గర. తర్వాత ఏమైనా మళ్ళీ జాండ్రపేటకు వచ్చా. మళ్ళీ చదువుకోవడానికి ఎక్కడ పోయాను? శ్రీకాకుళం పోయా. ఉద్యోగం చేయడానికి మళ్ళీ ఎక్కడ పోయాను? వైజాగ్ పోయా. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ పోయి కన్యాకుమారి పోయా. అంటే నేను ఒక చోట ఉండి పెరగల. అర్థమవుతుందా? పర్సన్ మనము ఒక చోటే ఉండి పెరగం, కానీ ప్లాంట్స్ ఒక చోటే ఉండాలి. అర్థమవుతుందా? దీనికి దానికి తేడా అది. మీరు చూస్తూ ఉంటే తెలియదు, మీరు రాసుకోవాలి ఇవన్నీ. నేను చెబుతున్నాను, మీ ఇష్టం. ఇవన్నీ మీ భవిష్యత్తులో మీరు అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి చెప్పబోయే క్లాసుల్లో. ఇప్పుడు ఈ బేసిక్స్ మీకు అర్థం కాబట్టి అవి అర్థం కావు. ఒక్కసారి మనం ఏమవుతున్నాం తెలుసా? ఒక్కసారి 10 అంతస్తులు మేడ కట్టాలనుకుంటున్నాం. ఈ రోజులు ఎవరొస్తున్న కోరికలు అవి. ఒక్కసారే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, ఒక్కసారి ఎక్కడ ఎక్కాలి? ఆ వంగం ఎక్కి ఒక్కసారి ఎక్కాలి, మొత్త బోర్లా పడతాం. బేసిక్స్ నుంచి పదండి. బేసిక్స్ నుంచి పడితే చక్కగా నీకు అన్ని అవగాహన అవుతుంటాయి, అన్ని విధాలు మీకు. అందుకున్నప్పుడు మెట్లు వేసుకుని చూపించా. ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కాలి. అంతేగాని కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారు? ఒక్కసారి పైకి ఎట్లా 2 మెట్లు ఎక్కుతారు, ధబాని పడతారు. పిల్లలు ట్రై చేస్తుంటారు. మనం ఒక్క చేతి పట్టుకొని ఒక ఎక్కుతుంటే వాడు 2 మెట్లు ఒకసారి ఎక్కుతాడు. అర్థమవుతుందా? 2 మెట్లు ఒకసారి ఎక్కకూడదు, ఒకటి తర్వాత ఒకటి ఎక్కితే అప్పుడు మనకు కూడా హాయిగా ఉంటుంది, మనకు కూడా పెయిన్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఎక్కితే కనుక ఆయాసం వస్తుంది, బీపీలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్త. కనుక ప్లాంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అయితే అది ఒక స్థలమును బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లాంట్ని ఉదాహరణగా చెప్తాం మీకు అర్థం అవడానికి కొరకే. మీరు ఇంటి దగ్గర ఒక యాప చెట్టును విత్తనం కనుక అదే పడి మలిసింది అనుకోండి. ఇప్పుడు ఆ యాప విత్తనాన్ని తీసుకొని పోయి పర్టికులర్ స్థలములో, ఇప్పుడు ఆ యాప చెట్టు అట్టనే వేయబడింది, పర్టికులర్ స్థలములో దాన్ని తీసుకొని పోయి నిలకడగా అక్కడ ఉంచి 1 నెల అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఓడదీసి మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళి ఎత్తి మళ్ళీ ఇంకో నెల అయిన తర్వాత ఇంకోసారి తీసుకెళ్తే ఏమవుద్ది? అది చచ్చిపోద్ది. ఎందుకు? మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకు అంటున్నాను? మీరు చంపారేంది? నన్ను చంపలేదు కాదు. అంటే ఇప్పుడు చెట్టుకున్న లక్షణం ఏంటంటే అది కింద వేరు తన్నాలి, పైకి ఎదగాలి. కాబట్టి ఇప్పుడు 1 నెల అయిందనుకోండి, 1 నెల దగ్గరికి వేర్లు తన్నాయి. ఇప్పుడు నువ్వు తీసరికి ఏమైనా వేర్లు కట్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకోసారి వేసావు, తీసుకెళ్ళి నెల అయిన తర్వాత మళ్ళీ అక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ కొద్దిగో ఓపు తెచ్చుకొని మళ్ళీ వేర్లు పైకి లోపలికి తన్నటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ దౌర్భాగ్యం తీసుకొచ్చి ఇక్కడ వేసాడు అనుకొని తిట్టుకొని ఎట్టుకొని మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పెరుగుద్ది. మళ్ళీ నెల అయిన తర్వాత
మళ్ళీ ఇంకో దారి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఇంకోళ్ళు తీసుకెళ్ళేసామనుకోండి, మళ్ళీ ఏమవుద్ది, ఇంకొంచెం ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. మూడోసారి కూడా, నాలుగోసారి ఐదోసారి ఏమవుతుంది, సచ్చూరుకోండి. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ప్రాసెస్ అభివృద్ధి చెందటము, ఎదగటము, గ్రోత్ అనేటువంటిది ఎలాగ బేసిక్ అయి ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అవి జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మన జీవితము కూడా గ్రోతింగ్ అనేటువంటిది కొన్నిసార్లు ప్లాంట్ లాగా వృద్ధి చెందాలి, కొన్నిసార్లు యానిమల్స్ లాగా మనుషులాగా ఏం చేయాలి, వృద్ధి చెందాలి. వసతి రావాలి రోజుల్లో, అది జ్ఞాపకం చేస్తాం మీకు. ప్రేమిన ఒక చోట ఉండి గ్రోత్ చెందాలి మనం. కొన్నిసార్లు చలనము చెందుతూ కొన్ని విషయాలు గ్రోతింగ్ కావాలి. ఇక్కడే ఉంటానంటాను కుదరదు, అది జ్ఞాపకం చేసుకోండి. ఇది కావాలి మనకి. సో జ్ఞాపకం చేస్తుంది. ఇది రెండో విషయం. మూడో విషయం, నాలుగోది గ్రోతింగ్. మన జుట్టు జ్ఞాపకం చేసుకోండి. మన జుట్టు, మన గోర్లు, నెయిల్స్. అర్థమైందా? మన జుట్టు, మన గోర్లు ఎదుగుతూ ఉంటాయి. ఇవి జ్ఞాపకం చేసుకోండి. ఇవి నేను చెప్పాను ముందులే మీకు, విత్ అవర్ పర్మిషన్, వితౌట్ అవర్ పర్మిషన్. ఈ మాట చెప్పాను మీకు పోయిన వారమే. మన పర్మిషన్ తోటి ఎదిగేవి కొన్నున్నాయి, మన పర్మిషన్ లేకుండా ఎదిగేవి కొన్ని ఉన్నాయి. అందులో వితౌట్ అవర్ పర్మిషన్ నువ్వు ఎదుగుతానంటావా కాదంటావా అని చెప్పినా కూడా ఎదగదు ఇది. అర్థమైంది? నువ్వు నిద్రపోయినా ఎదుగుద్ది జుట్టు, నువ్వు నిద్రపోతున్నా కూడా గోర్లు ఎదుగుతాయి. నువ్వు ఆడుకుంటున్నా ఎదుగుతాయి, నువ్వు ఆడుకోకపోయినా కూడా, చదువుకున్నా ఎదుగుతాయి, చదువుకోకపోయినా ఎదుగుతాయి. దౌర్భాగ్యుడిగా బతుకుతున్నా ఎదుగుతాయి, దౌర్భాగ్యుడిగా బతకపోయినా కూడా ఎదుగుతాయి. ఏంటివి? ఈ రెండు. అయితే జ్ఞాపకం చేసుకుని, అయితే వీటిని మనం ఎదగనిచ్చే కొలది ఎదుగుతాయి. కట్ చేస్తే అర్థమవుతుంది కదా, ఈ ఎదుగుదల వేరు. దీనిని మనం ఏం చేస్తామంటే, కొంతమంది ప్రపంచంలో ఉన్నారు, మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, దీని గురించి క్లిక్ చేసుకుంటే వస్తాయి. గోర్లు పెంచిన వాళ్ళు ఉంటారు, అర్థమైందా? మీసాలు పెంచిన వాళ్ళు ఉంటారు, అలాగనే జుట్టు పెంచిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ దాకా ఉంది ఒక అక్కకి, దాదాపుగా 9 అడుగులు 10 అడుగులు ఉంది జుట్టు. ఆమెకి నేను కూడా చూసాను యూట్యూబ్లో, 10 అడుగులు ఉంది జుట్టు. ఇక ఆ మూట కట్టుకునేసరికి ఆమెకి ఎంత అవస్థ పడుతుందో. ఎందుకు? ఆమె ప్రపంచంలో నేను పెంచాను చూడని చెప్పడానికి. ఆమె గోల్డ్ కూడా పెంచిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా పెరిగినాయి తెలుసాక, రింగులుగా పెరిగినాయి. కొంతమంది ఆయన పొడవు పెంచారు, కొందరు రింగులు పెంచారు, కొందరు మీసాలు పెంచారు. ఇట్టు తిప్పారు. అంటే వాళ్ళకి వితౌట్ కటింగ్ చేయలేదు అన్నమాట. కటింగ్ చేయకుండా వాళ్ళు వాటిని ఏం చేశారు, పెంచేశారు. మనము ప్రతి ఒక్క వారానికో 2 వారాలకు ఒకసారి ఏం చేస్తుంటాము, కటింగ్ చేసుకుంటుంటాం, లేకపోతే గోరు కట్ చేసుకుంటుంటాం. సో ఇక్కడ ఈ గ్రోతింగ్ అనేటువంటిది డిపెండింగ్ అపాన్ యూ, నీ మీద ఆధారపడి ఉంటుంది. అది గ్రోత్ చెందాలా, 1 మీటర్ పెరగాల. అక్కాళ్ళు కూడా కొంతమంది ఒకసారట ఒక అక్క ఇక్కడ దాకా కత్తిరించుకుంది, కింద దాకా కొన్ని జడ్ని ఇక్కడ దాకా కత్తిరించింది అడుగు. ఇప్పుడు పెరగట్లా, పిలకైంది. ఇప్పుడు ఇట్ట అనుకుంటుంది, పెరుగుద్ది అనుకుందంట, ఇప్పుడు పిలకైంది. అట కత్తిరించుకున్నారు మీరు. దేవుడు మీకు ఇచ్చాడు జుట్టుని, దాన్ని కత్తిరించుకోవాకండి, షోకులు చేసుకొని పెరగనివ్వండి. అది మీకు ఆశీర్వాదం. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, స్త్రీకి వెంట్రుకలను దేవుడు మహిమగా దేవుడు ఇచ్చాడు, అలంకారముగా ఇచ్చాడు. కొంతమంది గుండు కొట్టించుకుంటారు, మనం ఏం చేద్దాంలే, వాళ్ళకి ఆనందం అది. అర్థమైందా? సో ఇక్కడ ఈ హెయిర్ లేకపోతే ఇంకా గోర్లు. 4వ విషయం. 5వది become and begin.
ఇది మీకు అర్థం కావడానికి కొరకే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇది సర్టన్ పీరియడ్ మాత్రమే ఉంటుంది ఈ ఎదుగుదల. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఈ ఎదుగుదల అనేటువంటిది సర్టన్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. మీకు అర్థం అవడానికి చెప్తా ఒక ఉదాహరణ. ఇప్పుడు ప్రస్తుతం ఎండలో కొంచెం ఇంకా ముదరలేదు. ముదరటానికి ముందుగా ఏం చేస్తే తెలుసా? ఆకాశములో మేఘములు వస్తాయి. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఆకాశములో మేఘాలు అలాగ వచ్చేసి ఇప్పుడు కొంచెం మేఘముగా వచ్చి ఇంకొంచెం మేఘముగా వచ్చి ఇంకొంచెం మేఘముగా వచ్చి నల్లంగా దట్టంగా పట్టేసింది మేఘం. ఇప్పుడు గమనించాలి, వృద్ధి చెందింది మేఘం. ముందర ఎంత ఉంది? కొంచెమే ఉంది. అంటే ఇది సర్టెన్ టైం వరకే ఉంటుంది, సర్టెన్ పీరియడే ఈ ఇంక్రీజ్. అందుకు మీకు అర్థం అవుతుంది చెప్తున్నాను. మేఘము వచ్చింది, ఇంకొంచెం మేఘం, ఇంకొంచెం మేఘం, ఆ విధంగా మొత్తం ఆవరించింది, దట్టముగా నల్లంగా ఆవరించింది. ఆ చల్లటి గాలి వీచింది. అంటే మీకేం అర్థం అవుతుంది చెప్పండి? వర్షం పడబోతుందని అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఇంక్రీజ్ అనేటువంటిది, ఈ యొక్క గ్రోతింగ్ అనేటువంటిది సర్టెన్ పీరియడ్ వరకు ఉంటుంది. సర్టెన్ పీరియడ్ అంటే ఆ మేఘము వచ్చి దాని మీద చల్లటి గాలి కొట్టేసరికి ఆ మేఘము వర్షించి మరలా సమయానికి ఏమవుతుంది? అది మేఘాలు ఎటువు వెళ్ళిపోతాయి. అంటే అక్కడ కనుక ఒక పరిస్థితులు, అక్కడ ప్రభావం అవసరం. అక్కడ మీకు అర్థం కావాలంటే మొదటి రాజుల గ్రంథములో, ఇది మధ్య కూడా చూపించాను, మొదటి రాజుల గ్రంథములో 18 మీరేం తీయాల్సిన పనులు రాసుకొని పెట్టుకోండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయములో అక్కడ కర్మేలు పర్వతం మీద కనుక పరిస్థితి అయిపోయిన తర్వాత కిందకి రండి. చివరి పారాగ్రాఫ్ నేను చెప్తున్నాను. చివరి పారాగ్రాఫ్లో అక్కడ ఏలియా తన పనివాడితో చెప్తాడు. చివరి లాస్ట్ పారాగ్రాఫ్ అని రాసుకోండి. కనుక ఫస్ట్ కింగ్స్ 18th చాప్టర్ లాస్ట్ చాప్టర్ అని లాస్ట్ ప్యాసేజ్ అని రాసుకోండి. అక్కడే రాయబడి మాట ఏంటంటే ఏలియా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి చూసిరారా అన్నాడు. ఒకసారి, 2 సార్లు, 3, 4, 5 సార్లు, 6 సార్లు వెళ్ళినా ఏం కనబడలేదు అన్నాడు. 7వసారి వెళ్ళిన తర్వాత అంటాడు, ఇక్కడ హస్తమంత మేఘం కనబడుతుంది అన్నాడు. పనివాడు కిందకు వచ్చి చెప్పాడు, ఏమన్నా కనబడింది అంటారంటే కనబడుతుంది. ఏం కనబడిందంటే హస్తమంత మేఘం కనబడుతుంది. ఇప్పుడు హస్తమంత మేఘము కనబడిన అదే మేఘం ఉన్న కొన్ని క్షణాలలోనే ఆ దేశం మొత్తం ఏం చేసింది? వ్యాపించి కమ్ముకుంది. అంటే ఇప్పుడు ఎదుగుట ఆ హస్తమంత మేఘము ఇప్పుడు ఆ దేశం అంతా ఏమైంది? ఎదిగింది, గ్రోత్ అయిపోయింది అనమాట. గ్రోత్ అయిపోయి విస్తారమైన వర్షము విస్తారమైన వర్షం పడిన తర్వాత మరలా, అందుకని చెప్పారు సర్టెన్ పీరియడ్ వరకే ఆ గ్రోత్. ఇది వేరు. అందుకని బికమింగ్ అండ్ బిగిన్ అని చెప్పారు. కాబట్టి సర్టెన్ టైం వరకు మాత్రమే ఆ పెరుగుదల ఉంటుంది. పెరిగి దాని పని నెరవేర్చి ఆ పని అయిపోయిన తర్వాత అదేమవుతుంది? మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఆ ఎదుగుదల ఒకటి. తర్వాత 6వది దీంట్లోనే సో లేకపోతే ఇది 6వది మొదలు చేస్తే 7 చెప్తాను. 6వది 7గా రాసుకోండి. ఇక్కడ అంటాడు, డెవలప్ స్కిల్స్. డెవలప్ స్కిల్స్ అంటే నీకున్న కనుక స్కిల్ అనే మాటకు అర్థం ఏంటంటే కనుక ఒక ఉదాహరణ మీకు చెప్తా. మీరు ఒకవేళ ఆటలలో ఆ ఆట ఉదాహరణగా కబడ్డీ అనుకుందాం. ప్రస్తుతం కబడ్డీ కూడా జరుగుతూ ఉంది కొన్ని చోట్ల అక్కడక్కడ మగవాళ్ళకి. కానీ లేదా క్రికెట్ అనుకోండి. క్రికెట్ నీకు ఆట నీకు వచ్చు. అయితే ఇప్పుడు ఈ స్కిల్స్ అనేటువంటి డెవలప్ స్కిల్స్ అనేది
ఎప్పుడైతే నీకు ఆట వచ్చు, కానీ కొంతమంది ఆ ఆటను గురించి పరిపూర్ణముగా దాని గురించిన అవగాహన కలిగిన వాళ్ళ దగ్గరకు వెళితే నువ్వు ఎలాగ బ్యాటింగ్ చేయాలో, నువ్వు ఎలాగ బౌలింగ్ చేయాలో కొన్ని టెక్నిక్స్ నీకు ఏం చేస్తారు, నేర్పిస్తారు. అది స్కిల్స్ అంటే. జ్ఞాపకం చేసుకోండి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. బంతిని వేసేటప్పుడు ఎలాగ పట్టుకోవాలో, బ్యాట్ కొట్టేటప్పుడు ఎలాగ బ్యాటును నువ్వు మోపాలో, కింద ఆనించాలో, నీ లెగ్స్ ఎట్లా పెట్టుకోవాలో, నీ ఫిజికల్ ఫిట్నెస్ ఎలాగుండాలో అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, నీకు నేర్పిస్తారు. అంటే నీకు ఆట వచ్చు, జ్ఞాపకం, నీ క్రికెట్ ఆట వచ్చు, కానీ ఆ క్రికెట్ ఆటలో నీవు స్కిల్స్ కానీ నేర్చుకుంటే ఆ స్కిల్స్ను బట్టి నీవు ఆటలో ఉన్నతమైన స్థితికి వెళ్తావు. సో ఎదగటం అంటే డెవలపింగ్ యువర్ స్కిల్స్ అన్నమాట. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఉంటాయి. స్కిల్స్ అంటే ఇక్కడ ఒక ఆటనే కాదు. కొంతమంది చక్కగా బొమ్మలు వేస్తారు, అర్థమైందా? చిన్నప్పటి నుంచి వాళ్ళకి బొమ్మలు వేయటం వచ్చు. దాన్ని మీరు ఏం చేసుకోవాలి, డెవలప్ యువర్ స్కిల్. అంటే నీ ఆర్టిస్ట్ ఉన్నట్టు చూసావా, లోపల ఉంది. దానిని నువ్వేం చేసుకోవాలంటే దానిని వృద్ధి చేసుకోవటానికి నువ్వు ప్రయాసపడాలి. లియోనార్డో డావిన్సీ గొప్ప ఆర్టిస్ట్. ఆయన వేసిన చిత్రాలకి ఇప్పటికి కోట్ల రూపాయల విలువ, తెలుసునా? కోట్లు. నా దగ్గర బైబిల్లో ఉందనుకుంటా బొమ్మ, ఒకటి చూపిస్తాను. ఆ ఆర్ట్ యొక్క ఖరీదు ఎంతో తెలుసా? పికాసో వేసిందో లేకపోతే లియోనార్డో డా వేసిందో గుర్తులేదు. ఏది ఇందాక ఉంది, కనబడింది. లియోనార్డో డా విన్సీ చేసింది. ఇదిగో ఈ పటం చూడండి, చిన్న ఫోటో ఉంది, సాక్షి పేపర్ ఒకసారి వేసాడు. యేసుక్రీస్తు ప్రభుని గురించిన బొమ్మ. దీని రేట్ ఎంత ఉంటుంది చెప్పండి మీరు. అంటే మీకున్న స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకుంటే దాని వాల్యూ పెరుగుద్ది, అది చెప్తుంది. దానికి తీసుకొచ్చే బొమ్మ ఎంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి మీరు. ఈ బొమ్మ విలువ ఎంత ఉంటుంది మీ ఎస్టిమేషన్ చెప్పండి. అట్లనే కూర్చోవాకండి, పని చేయండి. సైతాన్ని నెత్తిన మీద కూర్చోబెట్టి పని చేయండి, నోరు వేసి చెప్పండి ఎంత ఉంటుంది. అటు చూస్తావు మీద అక్క, ఇటు చూడు, నువ్వు అటు చూడద్దు, నువ్వు చెప్పు, చెప్పండి. మీకున్న ఐడియా చెప్పండి. మీకు కర్ర తీసుకోవాల్సింది తప్పదు, అర్థమైందా? మీకున్న ఐడియా చెప్పండి. మీకు చెప్తున్నాను, అది మీకు పని చేయండి, అది చెప్తున్నా. ఎంత ఉంటుంది? 10,000, ఇంకా 1,00,000, ఇంకా మీకేం నోరు లేదా? నోరు లేదా? నోరున్నారు చెప్పండి. ఏంది అట్టని కూర్చున్నారు? మిమ్మల్ని ఏం అనగా నేను, ఒకరు 1000, 1,00,000 అన్నారు. ఇంకా దీని విలువ ఎంత తెలుసా? 2,900 కోట్లు. అర్థమైందా? వేలం పాటలో పెడితే దీని పోయిన విలువ 2,900 కోట్లు. ఎట్లా వచ్చింది దానికి విలువ? వేసిన ఆర్టిస్ట్ అంటే తన స్కిల్ ఏం చేశాడు? మీరు మొద్దులా కూర్చోవాకని, అది నా బాధ. మీలో స్కిల్స్ ఉన్నాయి, పని చేయనివ్వండి. అర్థమవుతుందా? దద్దమ్మలుగా అట్టనే ఉంటారు, దద్దమ్మలుగా. దాన్ని సమాధిలో వాకండి, సమాధిలో పెట్టవాకండి. దేవుడి ఆశ ఏంటంటే మీలో ఉన్న కొన్ని తలాంతులు ఉంటాయి, లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ.
అందరికీ ఉంటాయి. కానీ కొంతమంది దానిని ఉపయోగించుకొని హై స్టాండర్డ్కి వెళ్తారు, కొంతమంది సమాధి చేసి అట్లనే ఉంటారు. ఒక్క చదువు గురించే కాదు, అర్థమైందా? చదువు చదివితేనే కాదు. ఈ లియోనార్డో డా విన్సీ చదువుకుంది చాలా తక్కువ. అతను వేసినట్టు యొక్క బొమ్మలకు ప్రపంచ ప్రఖ్యాతి. ఈ ఒక్క చిన్న బొమ్మకు 2900 కోట్లు పలికింది. నువ్వెందుకు చేయకూడదు? మీరు యూట్యూబ్లో చూసుకుంటే ఉంది, కేరళలో ఒక అబ్బాయి ఉన్నాడట, చనిపోయినాడు అబ్బాయి. నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. దాదాపుగా 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల లోపల చనిపోయినాడు ఆ అబ్బాయి. ప్రతి సంవత్సరం అట ఆ అబ్బాయి చనిపోయిన సందర్భముగా ఎగ్జిబిషన్ పెడతారట. ఏం ఎగ్జిబిషన్ తెలుసా? ఆ పిల్లవాడు వేసిన బొమ్మలు. ఎంత వయసు? ఇట్ట చూడవాకండి, ఎంత వయసు? 5 సంవత్సరాలు. అర్థమవుతుందా? మీకు ఇన్స్పైర్ చేయడానికి చెప్తుంది చాలా విషయాలన్నీ. 5 సంవత్సరాల వయసులో చనిపోతున్న పిల్లాడు వేసిన 100 కొలది 1000 కొలది బొమ్మలని ఎగ్జిబిషన్ పెడతారంటే కేరళలో ప్రతి సంవత్సరం. మనం అనుకోవచ్చు 5 సంవత్సరాలకి నాకేమవుతుందని. నువ్వు అనుకుంటే అట్టనే ఉంటావు. నేనేదో చేయగలనుకుంటే చేస్తావు, అది అర్థమైందా? నేను కూడా చేయగలను అనుకుంటే చేస్తావు. వాడు 5 సంవత్సరాలు ఎవరు చెప్పారు వాడికి? వాళ్ళ అమ్మా నాన్న చూశారు వాడిని చిన్నతనంలో నుంచే వాడు వేయటం. అంతే, వాడికి పేపర్ల మీద పేపర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇక అంతే, వాడు బొమ్మలు వేసాడు. కొన్ని వేల బొమ్మలు వేసాడంట వాడు. మీరు యూట్యూబ్లో క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు, ఉంది. ప్రియమైన వాళ్ళరా, మీలో కూడా దేవుడు కొన్ని ఏం చేశాడు? స్కిల్స్ను ఉంచాడు. దానిని నాకేం చేత కాదు, నాకేం తెలియదు అని అనుకునే కొలది అది అట్లనే ఉంటుంది. అర్థమవుతుందా? అట్లానే ఉంటుంది. కొంతమంది ఆటలలో ఆరితేరుతారు, కొంతమంది పాటలలో ఆరితేరుతారు, కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. ఇప్పుడు మీకు అర్థవడం కూడా చెప్తున్నాను. మీరు న్యూస్ పేపర్స్ చూసారా? చేతులెత్తండి. అన్నిటికీ అసలు ఏమి అసలు పలకట్ల. మీరు సచ్చారో బతికారో నాకు అర్థం కావట్లేదు. న్యూస్ పేపర్స్ చూసారా? ఎన్ని పేపర్లు చూసుంటారు మీరు? చెప్పండి, మీరు చూసిన పేపర్లు చెప్పండి. సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అయిపోయింది అప్పుడే. ఇంగ్లీష్ డక్కిన కార్గస్, తెలుగు ఇంకా ఉన్నాయిగా. సరే, మీరు చూడలేదు. నేను ఒకటి అడుగుతున్నాను ఇక్కడ మీకు. సాక్షి పేపరు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి ఇంకా ఉన్నాయి. ఉదయము పేపర్ చాలా ఉన్నాయి. ఆంధ్ర పత్రిక ఉంది, ప్రజాశక్తి ఉంది, విశాలాంధ్ర ఉంది. మీరు ఈ పేపర్లన్నీ పక్కన పెట్టుకుని మీరు చూసుకోండి. జస్ట్ అర్థం చేసుకోండి. మీరు సాక్షి పేపరు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు ఇంకా దొరికితే మీకు ఆ పేపర్లు కూడా 5-6 పక్కన పెట్టుకోండి, ఒకదాని పక్కన. ఈ అక్షరాలకు ఈ అక్షరాలు తేడా ఉంటుంది. మీరు నోటిఫై చేసుకోండి మీకు కావాలనుకుంటే. ఆంధ్రజ్యోతిలో వాడబడే అక్షరాల యొక్క దాని తత్వం వేరే, టైపు వేరే. అలాగే సాక్షికి వాడే అక్షరాలు అదే ఆ ఇక్కడ వాడతాడు, ఇంకో అదే ఆ మళ్ళీ ఈనాడు పేపర్లు ఇంకో రకంగా ఉంటుంది. దీనంతటికి ఒక టాలెంటెడ్ వ్యక్తి ఉన్నాడు ఆంధ్రలో. అతను ప్రతి ఒక్క ఆఫీసుకి తను రాసిచ్చాడు ఆ విషయాన్ని. అవన్నీ అతను చేసినవి, అతనికి ఆ స్కిల్ ఉందన్నమాట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మందిరంలో రాసిన అక్షరాలు కూడా 3 రకాల అక్షరాలు ఉన్నాయి. ఇది రాసినంత ఒక టైపు, అర్థమైందా? అదే అక్షరాలు రాసింది అది ఆ అక్షరాలు వేరు. అర్థమవుతుంది నేను చెప్తుంది మీకు. అంటే అక్షరాలు రాసే విషయంలో స్కిల్ అన్నమాట అది. అదే అక్కడ ఇంకొక రకంగా రాశారు. మీరు చూస్తే కంప్యూటర్లో మీరు క్లిక్ చేసుకుంటే టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అని చూసుకుంటే మీకు ఎన్నో రకాల బెడ్స్ వీటిని యొక్క ఆలు మీకు వస్తాయి. ఇది స్కిల్ అంటారు దీన్ని. మీకు కూడా ఉంటుంది దేనికో స్కిల్, అర్థమైందా? పాటలు పాడటానికో, ఆటలు ఆడటానికో, బొమ్మలు వేయటానికో, చదవటానికో, లేకపోతే ఇంకో రకరకాల వాక్యం చెప్పటానికో దేనికో దేవుడిస్తాడు. దానిని మీరేం చేయాలి? ఐడెంటిఫై చేసుకోవాలి మీ జీవితంలో.
ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించుకోవాలి. ఇంటిలో తల్లిదండ్రులు, అలాగనే తోటి క్లాస్మేట్స్, అలాగనే పెద్దవాళ్ళు గమనిస్తూ ఉంటారు. నీవు కూడా గమనించుకోవాలి, నాకు ఏ స్కిల్ ఉందా, ఏ స్కిల్ ఉందా. సో ఇప్పుడు ఈ టాపిక్ చూసుకుంటే మళ్ళీ పోతుంది. సరే ఇంతవరకు నేను ముగిస్తా ఈ భాగం వాడికి. సో అక్కడ డెవలప్ అయ్యే స్కిల్స్ అనమాట, అక్కడ గ్రోత్ రావాలి. 7 బిజినెస్. బిజినెస్లో గ్రోత్. బిజినెస్ అంటే ఏదో కంపెనీ పెట్టుకొని బిజినెసే కాదు. నేను ఇంకోల్లో ఉన్నప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు, ఉదాహరణ అర్థం అవడానికి చెప్తున్నాను. ఇంకోల్లో ఉన్నప్పుడు అక్కడ మార్కెట్ ఏమి ఉండేది కాదు, కూరగాయల మార్కెట్. అయితే కొంతకాలం తర్వాత ఇంకోళ్ళు బస్ స్టాండ్ ఎదురుగా ఒక కూరగాయల మార్కెట్ పెట్టారు. అర్థమవుతుందా? బిజినెస్ అంటే ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. బిజినెస్ జస్ట్ చిన్న కూరగాయల మార్కెట్ పెట్టారు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది, అది బాగా గ్రోత్ అయింది. దాన్ని చూసి ఇంకో 2 పెట్టారండి. ఇప్పుడు అంటే డైరెక్ట్గా పంట పండించిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. తద్వారా కూరగాయలు తక్కువ రేటుగా అక్కడ వచ్చేవి. ఇప్పుడు బిజినెస్ అంటే పూల బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, పూలు బిజినెస్ చేస్తారు, రకరకాల బిజినెస్. నీకు దేనిలో చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే దానిలో బిజినెస్ కంపెనీ పెట్టుకొని చేయాలని లేదు. సో ఇక్కడ డెవలప్ అనేటువంటి గ్రోత్ అనేటువంటిది దేంట్లో, బిజినెస్లో గ్రోత్ రావాలి. తర్వాత స్పిరిచువల్గా జ్ఞాపకం చేస్తాను నేను. స్పిరిచువల్గా 8 మోరల్ వాల్యూస్. మోరల్ వాల్యూస్ అంటే చెప్పండి. మోరల్ వాల్యూస్ అంటే నీతి న్యాయం ఉంటాయి, చూసావా? అర్థమైందా? నీతి న్యాయయుక్తమైనటువంటి యొక్క వాల్యూస్, నైతిక విలువలు అంటారు. అర్థమైందా? నైతిక విలువ లేని మనిషిని ఏమంటారంటే జంతువు అంటారు. అర్థమవుతుంది చెప్తున్న మనిషి. నైతిక విలువలు లేని మనిషిని ఏమంటారంటే జంతువు అంటారు. వేరే గాడిద అంటారు. ఎందుకు నువ్వు వేరే పందె అంటారు. ఎందుకు? వాడు పందె, గాడిద, కుక్క కాదు. వాడు చేసే పని బట్టి వాడికి గాడిద అని టైటిల్ వచ్చింది. అర్థమైందా? వాడు చేసే పనిని బట్టి పంది అని పేరు వచ్చింది. అంటే వాడికి ఆ నైతిక విలువలు ఏమైపోయినాయి? చచ్చాయి. నైతిక విలువలు చచ్చిపోయినాయి. కొందరు నిద్రపోతున్నారు. లేకపోయింది. పెద్దలు కూడా వినండి, మీకు కూడా అందరికీ అవసరమే. అందుకని పెద్దలు కూడా రమ్మని చెప్పింది. మనందరికీ అవసరమే. మీకు జ్ఞాపకం చేసుకోవాలి, మన గ్రోతింగ్ అనేది ఎలాగ ఉంటుంది. కాబట్టి దానిని మనము సరిచేసుకుందాం. చివరిగా చెప్పేసి నేను ఒకటి ముగిచ్చేస్తా. మోరల్ వాల్యూస్, అది చివరిది 9. ఇంకా చూడొచ్చు, ధ్యానం చేయొచ్చు. స్పిరిచువల్ వాల్యూస్, ఆత్మీయమైన, ఆత్మ సంబంధమైన ప్రార్థనలో, వాక్యము చదువుకొనుటలో, విశ్వాసములో, ఇంకా చాలా చెప్పుకోవచ్చు. సో గ్రోతింగ్ అనేటువంటిది అదిగో ఆయా విభాగాలలో మన జీవితంలో ఉంటున్నామా లేదా అనేది పరీక్షించుకోండి. ఈ డెవలప్మెంట్ అనేటువంటిది లేకపోతే గ్రోతింగ్ అనేటువంటిది సరైన దిశలో కానీ లేదు అంటుంటే నీకు అసమాధానం ఉంటుంది. నేను రాత్రి వచ్చి చెప్పా, ఆ గ్రోతింగ్ అనేది సరైన దిశలో ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇది ఒకటే గుర్తు జీవితంలో. నువ్వు ఎంతగా సంపాదించావా కాదు ఇక్కడ,
అర్థమవుతుందా? నువ్వు ఎంతగా డబ్బులు సంపాదించావా కాదు, ఎన్ని బిల్డింగులు కట్టావా కాదు, ఎన్ని ఎకరాలు సంపాదించావా కాదు, ఎంతగా ఈ ఎదుగుదల ఎదుగుట అనేటువంటిది సరి అయిన దిశలో ఎదిగితే మన జీవితంలో ఏమీ లేకపోయినా కూడా, మన తినటానికి తిండి ఉన్నా కూడా, ఒక పూట పస్తు ఉన్నా కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఈ గ్రోతింగ్ సరిగా లేకపోతే, అందుకని చెప్తున్నా, ఈ వయసులో నుంచే మీరు చాలా జాగ్రత్తగా గ్రోతింగ్ దేంట్లో అవుతున్నారో చూసుకోండి. అది పాజిటివ్గా వెళ్తుందా, నెగిటివ్గా వెళ్తుందా చూసుకోండి. ప్రభు చిత్తం మీద వచ్చే వారాలు మనం చూసుకోబోతున్నాం కనుక ఈ యొక్క దినమున ఇంతవరకు మనం ముగించుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ ఎదుగుటానికి టాపిక్ను మనము భవిష్యత్ దినములో ప్రభు చిత్తం అయితే వచ్చే వారం కూడా శుక్రవారం, శనివారం మళ్ళా 2 రోజులు మన క్లాసులు తీసుకోబోతున్నాం. ఇప్పుడు దాకా మీరు దాదాపుగా 6 క్లాసులు నేను అనుకుంటా. ఇప్పటికి 6 క్లాసులు. ఈ 6 క్లాసుల్లో ఏమి రాసుకున్నారో, ఏమి విన్నారో ఒక్కసారి వెనకాలకి ఇంటికి వెళ్ళిన తర్వాత వెనక్కి చూసుకోండి. నేను ఎంతవరకు నేర్చుకున్నానో అది చూసుకోండి. లేకపోతే రాసుకొని పుస్తకాలు అటు పెట్టుకుంటే నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. దాని ద్వారా నీకు మేలు ఏమీ ఉండదు. నువ్వు మేలు పొందాలంటే దాని వెనక తిరగయి చూడు, నేను ఎక్కడ గ్రోత్ అయినాను చూసుకో. అప్పుడు నీ జీవితం చక్కగా గ్రోత్ అవుతూ ఉంటావు. చనిపోయే వరకు, యేసయ్య వచ్చే వరకు అలాగా ఆయనకు మహిమ తీసుకొచ్చే వాడవగా, దానవగా ఉంటావు. లేకపోతే నీ ఇష్టం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగా. ప్రేమగలిగిన నా తండ్రి, మోకాలు నుండి కుర్రోళ్ళని వాళ్ళగా అనుకోవటం బాగా మందం అవుతుంది మనుషులకి. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా నీకే స్తోత్రాలు. నీ పాదముల దగ్గరికి రావటానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క యవనస్తుల కొరకాయ ఈ ప్రత్యేకమైన క్లాసులు తీసుకోవాలని ఒక ఆలోచన నాకు పెట్టావు. రాగలుగుతున్న బిడ్డలను బట్టి నీకే వందనాలు. చాలామంది రాలేకపోతున్నారు. మగపిల్లల కొరకే మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తుంటున్నాను. ఆడపిల్లలు కూడా, వివాహమైన సిస్టర్స్ కూడా ఉన్నారు, వారికి కూడా చెప్తున్నాను రమ్మని. బ్రదర్స్ ఉన్నారు, రాలేకపోతున్నారు. ఏదేమైనా నా పని నేను చేసుకుంటూ వెళ్ళడానికి సహాయం చేయి. ఎందుకంటే నువ్వు నా మీద పెట్టిన భారం మీరు వచ్చిన వరకు నేను ఆ భారమును ప్రక్కన పెట్టడానికి వీలు లేదు. నమ్మకముగా చేయటానికి నాకు కావలసిన మంచి మనసును కూడా దయచేయండి. నీ ప్రార్థన ఆత్మను కూడా దయచేయి. ఈ దినమున నేర్చుకున్న కొన్ని విషయాలను బట్టి నీకే స్తోత్రాలు. మేము చాలా జాగ్రత్తగా ప్రతి దారిని ప్రభు గమనించుకుంటూ ప్రభు ముందుకెళ్ళడానికి సిద్ధపరచు. తిరిగి అవనస్తులైన బిడ్డలు వారి స్టడీస్ కొరకాయ, వారి ఫ్యూచర్ కొరకాయ, ఒక్క స్టడీసే కాదు, ఎన్నో స్కిల్స్ ఉన్నాయి. కేవలం చదువుకొని గొప్ప వాళ్ళని వాళ్ళు ఎవరు లేరు. చదువుకోకుండా కూడా వారి వారి పనులలో వారు చాలా టాలెంటెడ్గా ఉండి అద్భుతంగా ప్రభదే వారికి ఉన్న మాటకారితనాన్ని బట్టి, వారికి ఉన్న చిత్రలేఖలను బట్టి, ఆటలను బట్టి, పాటలను బట్టి ఎంతోమంది వారి జీవితాలు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరు పరిశీలన చేసుకుని ఏదో మందంగా కూర్చోకుండా సహాయం చేయి. దయగల ప్రభా, జీవితాన్ని నాశనం చేసుకోకుండా సహాయం చేయండి. శత్రు చేతులు పెట్టుకోకుండా వారికి నేర్పించండి. మీ ఆత్మకార్యాన్ని కోరుకుంటున్నాం. భవిష్యత్తు కొరకై నీ చేతులకు అప్పగించుకుంటూ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి. మరి ఎవరు సబ్జెక్ట్స్ పోగొట్టుకున్నారో, ఎవరు పాస్ అయినారో ఎవరందరి బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ దేనికి కృంగిపోకుండా దేవునిలో జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకుంటూ నీలో కూడా ఎదగటానికి సిద్ధపరచు. అలాగే తిరిగి రేపు ప్రభు దినం సహాయం చేయండి. మరి ఈ దినాన్ని కొంతమంది సిస్టర్స్ మరి ఊళ్ళోకి వెళ్ళారు. మరి సహోడుతో మరి సకాలం రాలేకపోవడాన్ని బట్టి ప్రభు ఆటో డ్రైవర్ దాసు సహాయం చేయి. మమ్మల్ని అందరూ కూడా ప్రభుదేవ ఏదో కూర్చొని వినిపోవటమే కాదు, నీ కొరకు పనిచేసే వారంగా కూడా సిద్ధపరచు. ఎప్పుడు వింటే ఉంటే పనిచేసేది ఎప్పుడు? పెద్ద సిస్టర్స్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అదే సహాయం చేయండి. కొంత సమయం కేటాయించుకొని నీ కొరకే పని చేయడానికి కొరకాయ నడిపించని నడువు కట్టుకొని వదనా చెల్లించుకుంటూ తిరిగి రేపు ప్రభుదినం కొరకాయ మమ్మల్ని సిద్ధపరచు. వదనా స్తోత్రాలు చెల్లిస్తూ
నా నా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు నామున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారి